హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునే గాక. నీవు నిరుత్సాహపడకు, అధైర్యపడకు. దేవుడు నీకు ఎల్లప్పుడూ నిరంతరము తోడుగుండి నిన్ను బలపరిచి శక్తిని, ఆయన కృపని నీకు అనుగ్రహించే దేవుడు. ఈ ఉదయకాలంలో నువ్వు అవమానాలు పొందుకుంటున్నావా, సిగ్గుపడుతున్నావా, లేకపోతే దుఃఖాలతోనావా, నువ్వు తల ఎత్తుకోలేని పరిస్థితులు నీకు కలిగినాయా? ధైర్యం తెచ్చుకో. ఈరోజు దేవుని మాట నీతో మాట్లాడుతున్నారు. ఇర్మీయా గ్రంథము 20వ అధ్యాయంలో 11వ వచనం ఈ రీతిగా చెప్పబడి ఉంటుంది. నేను చదువుతాను మీ కొరకు. చూడండి, ఆయన చెప్తున్నారు, అయితే పరాక్రమం గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నువ్వు చెప్పుకోవాలి, దేవుని వాక్యాన్ని నీ మీద పలుకు. దేవుడు నీకు ఎలా తోడుగునంటే బలము గాని పరాక్రమ గల సూర్యుని వలె దేవుడు నీకు తోడుగున్నాడు. హల్లెలూయా. నన్ను హింసించేవారు నన్ను గెలువక త్రొట్టిల్లిపోతారు. నిన్ను ఎవరైతే హింసిస్తున్నారు, మాటలతోనే కానీ, ఏ యొక్క విషయాల్లో కానీ, ఏ విధంగా నీ చుట్టూ 4 పక్కల హింస ఆవరించినదా, ధైర్యం కలిగి ఉండు. నిన్ను దేవుడు బలపరుస్తున్నాడు. ఈ మాటతోటి వారు యుక్తిగా జరుపుకొనరు, సంతోషించరు, ఆనందించరు. ఎందుకంటే గనుక దేవుడు వారిని బహుగా సిగ్గుపరుస్తాడు. హల్లెలూయా. నీ శత్రువుల్ని సిగ్గుపరుస్తాడు. చూడండి, ఫరో తన సైన్యాన్ని వేసుకుని ఇజ్రాయెల్ ప్రజలను పట్టుకుని ఐగుప్తు తీసుకెళ్లాలని వచ్చాడు. కానీ ఎవరు ఓడిపోయారు? ఆ ఫరో సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. అంతా కూడా నశించిపోయారు. ఎవరు సిగ్గు పొందారు? సిగ్గుతో వెళ్ళిపోయాడు ఫరో. అదేవిధంగా నీ మీదకి ఏ విధమైన ఎవరైనా వ్యక్తులు కానీ ఏ విధంగా దాడి చేయాలని నీ మీదకి వస్తున్నా దేవుడు సిగ్గుపరిచేసిపోతున్నాడు. హల్లెలూయా. వారన్నాడు మరువబడిని నిత్య అవమానం కూడా పొందుతారు. చూడండి ఎంత మంచి వాగ్దానం ఇదో. వారిని నిత్యము మర్చిపోలేనట్టుగా దేవుడు నీ శత్రువులకి సిగ్గు కలిగిస్తాడు, అవమానం కలిగిస్తాడు. కానీ మనం ఏం చేయాలంటే దేవుణ్ణి కలిగి ఉండాలి, నమ్మాలి, ఆయన పట్టుకుని ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఆయన వాగ్దానం మర్చిపోకుండా దేవుణ్ణి పట్టుకొని ఉండండి. ఖచ్చితంగా దేవుడు అసాధారణమైన అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు వాక్యాన్ని నమ్మండి, నీకు తోడే ఉంటానంటున్నాడు. సూర్యుని వలె ఆయన నీకు తోడే ఉంటున్నాడు. నేను హింసించేవారు నీ మీద గెలవరు. యేసు నామములో మీ మీద ప్రవచనముగా పలుకుతున్నాను. నీ చుట్టూ ఈరోజు ఏ శత్రువుతో ఉన్నాడో వాడు నీ మీద గెలవడు. రోగము గెలవదు, వ్యాధి గెలవదు, అప్పులు గెలవు, ఇక దుష్ట శక్తులు గెలవు. ఓడిపోతున్నాయి, అన్నిటినీ ఓడిపోయి చేస్తాడు ప్రభు. నీకు ధైర్యమును, శక్తిని, బలముని, కృపను అనుగ్రహించబోతున్నాడు యేసు నామములో. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మను దీవించండి, విడుదల, గొప్ప అద్భుతకరం చేయమని ఇప్పుడే యేసు నామములో అడుగుతున్నాను.